ఎంతమందికి అర్థమైంది? అలా వాక్యాన్ని ఆశ్రయించకుండా మనల్ని చెడగొట్టేది ఏమిటి? సోమరితనం. మనం కలిగి ఉన్న సోమరితనమే సాతానుకు ఒక ఆయుధం. దైవస్వరం మనకు వినబడకుండా అడ్డగిస్తుంది సోమరితనం. మనము మన స్వరాన్ని దేవునికి వినబడకుండా అడ్డు నిలుస్తుంది సోమరితనం. ప్రార్థనా జీవితాన్ని చెడగొట్టేది అదే. 4 రోజులు రెగ్యులర్గా ప్రార్థన చేసి 5వ రోజు 4 రోజులు చేశాక ఈ ఒక్కరోజు కాసేపు నిద్రపోయి లెగుస్తాలే అనుకుంటావు, ఇక స్టార్ట్ అయింది మళ్ళా భ్రష్టత్వం. ఇక ఆ సోమరితనం ఆ ప్రార్థన అనుభవాలని దిగజారిపోయి చివరికి దేవునితో సహవాసం తగ్గిపోయింది. ప్రార్థనా జీవితం పోగొట్టుకుంటాడు, వాక్య ధ్యానాన్ని పోగొట్టుకుంటాడు. అసలైన 2 పోయిన తర్వాత ఇక ఏనేం పొడుస్తాడు? పోటు. ఇంకేమేం సాధించేది ఏమో బొందా. కానీ ఈ రెండింటిని అడ్డగించేది ఏంటి? బద్ధకం, నిద్రమత్తు, తిండిపోతుతనం, సోమరితనం. ఒక పూట ఉపవాసం ఉందాం, దేవుని సన్నిధిలో కాచుకుందాం అన్న అనుభవాలు గతంలో పోయినాయి, ఇప్పుడు లేవు. అదేంటంటే కొంచెం ఈ మధ్య బాగుంటలేదని వంకలు చెప్పుకొని ఉపవాసం ఎగ్గొట్టి అప్పనంగా తిని శరీరాన్ని క్రొవ్వబెట్టుకుంటున్న పరిస్థితికి వెళ్ళిపోతున్నాం. ఇంకెక్కడ చేయం? కాబట్టి సోమరితనం అనేది ఏముందిలే అనుకుంటున్నాం, కానీ కనబడకుండా పెద్ద దాడే చేస్తుంది మన మీద. భక్తిని నాశనం చేసి, ప్రార్థనా జీవితాన్ని పాడు చేసి, వాక్యాన్ని చదవకుండా వేరే పుస్తకాలు ఏమైనా చూడబుద్ధి అయింది. సెల్ ఫోన్ చూడు, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఖాళీ ఉంటే చూడబుద్ధి అయింది. కానీ బైబిల్ ముందేసుకో, ఒక్క అధ్యాయం చదివేసరికి 2-3 సార్లు కునికి ఎగిపోతే అప్పుడు అడుగు. సోమరితనం. నువ్వు చదవలేవు, నీ వల్ల కాదు. అయ్యే కళ్ళుగా సెల్ ఫోన్ అంతసేపు, మరి బ్లూ లైట్ కళ్ళల్లో పడుతుంది, కళ్ళు పెందలాడిపోతాయి. అయినా సరే, కానీ దాన్ని చూసేటప్పుడు ఉండే ఇంట్రెస్ట్ దీనిలో లేదు. దాన్ని చూసేటప్పుడు రాని సోమరితనం, బద్ధకం దీన్ని చూస్తే వచ్చేది. బైబిల్ చూస్తే మోసం జరగట్లా? మైండ్ పోయిందా? తెలుసుకోవద్దు ఎక్కడ జరుగుతుంది కుట్ర అనేది, మీకైనా నాకైనా.